ఈరోజు తీసుకుంటే సామాన్య మహిళల నుంచి మాజీ మంత్రుల వరకు ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ట్రోల్స్ చేయడము, కామెంట్స్ చేయడము అదే పనిగా పెట్టుకుంటూ ఉండే పరిస్థితి మనం చూసాం. టీడీపీ అంటే తెలుగు దండుపాల్యం పార్టీగా ఈరోజు మారిపోయింది. టీడీపీ అంటే తెలుగు దాడుల పార్టీగా మారిపోయింది. టీడీపీ అంటే తెలుగు దొండగుల పార్టీగా ఈరోజు మారిపోయిన పరిస్థితి మనం చూసాం. రోజీ గారి మీద ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా కూడా కనీసం ముఖ్యమంత్రి గారు కానీ, ఒక మహిళా హోంమంత్రి రాష్ట్రానికి ఉన్నారు ఆవిడ కానీ, అలాగే డిప్యూటీ సీఎం గారు కానీ కనీసం స్పందించలేదు. అంటే మీ పార్టీలో ఉన్న మహిళలకి ఏమైనా జరిగితేనే మీరు స్పందిస్తారా? ఎదురు పార్టీలో ఉన్న మహిళలు కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఇంతకీ మీరు మహిళలకు చేసిన మోసాన్ని, మహిళలకు చేసిన ద్రోహం వీటన్నిటినీ ప్రశ్నించడమే మా పార్టీలో ఉన్న నాయకులు చేసిన తప్ప అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణంగా మహిళల గురించి దిగజారిపోయి మీరు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? రోజా గారి గురించి మొదటి నుంచి కూడా తీసుకుంటే ఎన్నో సందర్భాల్లో గతంలో కూడా మీ తెలుగుదేశం పార్టీ నాయకుడైన బండారు సత్యనారాయణ మూర్తి అప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే తీసుకుంటే ఆనం వెంకట రమణారెడ్డి అనే వ్యక్తి ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేశారు. అలాగే తీసుకుంటే మా పార్టీలో ఉన్న మహిళల కోసం మీ ఐటీడీపీకి చెందిన వాళ్ళు ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారో ప్రతి సందర్భంలో చూస్తూ ఉన్నాం. చేబ్రోలు కిరణ్ అవ్వచ్చు, కిరా కార్పి అవ్వచ్చు, ఆ సీమరాజా అవ్వచ్చు. అలాగే తీసుకుంటే సాక్షాత్తు హోమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తే ఎంత ఘోరంగా ఆ రోజు చూసాం. భారతమ్మ గురించి, విజయమ్మ గారి గురించి చాలా దారుణంగా మాట్లాడిన పరిస్థితి. అంటే మహిళల్ని గౌరవించే సంస్కృతి మీ పార్టీలో ఎవరికీ లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. రోజా గారి విషయంలో తీసుకుంటే తన బిడ్డల్ని, తన కూతురిని కొడుకుని కూడా దారుణంగా ట్రోల్ చేసిన పరిస్థితి ఈ ఐటీడీపీ వాళ్ళు ఉండడం మనందరము చూసాము. అలాగే తీసుకుంటే అసెంబ్లీలో ఆవిడికి గతంలో ఏడాది పాటు సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. ఎందుకు సస్పెండ్ చేశారు? ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో ఆవిడ ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే మహిళా సదస్సుకు ఆమె వెళ్తే కిడ్నాప్ చేయడం జరిగింది. ఇంత దారుణమా? ఒక మహిళకి, ఒక మహిళా ప్రజాప్రతినిధికి, ఒక మహిళా సదస్సుకి ఆహ్వానం పలికి కూడా ఆహ్వానం పలికితే ఆవిడ వెళితే సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం? అంటే ఆవిడని చూసి వీళ్ళు భయపడుతున్నారు. భయపడి ఎంత దిగజారుడి వ్యాఖ్యలు, ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చేస్తూ ఉన్నాము. అసలు మీ తెలుగుదేశం పార్టీ నాయకులలో మహిళలు లేరా? మహిళల్ని గౌరవించాలనే విషయం మీకు తెలియదా? ఎంత దిగజారిపోయి మీరు మాట్లాడాలా? ఈ మొన్ననే వారం రోజుల క్రితమే తీసుకుంటే మా జడ్పీ చైర్మన్, కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ అయిన ఉప్పాల హారిక గారి మీద దాడి చేశారు తెలుగుదేశం పార్టీ మనుషులు. తెలుగుదేశం పచ్చ చొక్కాలు వేసుకొని దాడి చేశారు. దాడికి ప్రేరేపించింది ఆ గుడివాడ ఎమ్మెల్యే అయితే కనీసం ఇన్ని రోజులైనా కనీసం యాక్షన్ తీసుకోలేదు. కనీసం కేసు కూడా నమోదు చేయని పరిస్థితి, అరెస్ట్ చేయలేదు. వాళ్ళు స్వేచ్ఛగా సభ్య సమాజంలో తిరుగుతూ ఉన్నారు. తిరిగి బాధితులైన హారిక గారి భర్త మీద కేసు పెట్టడం జరిగింది. ఎటువంటి రాష్ట్రంలో ఉన్నాము? అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాక్షస రాజ్యంలో ఉన్నామా? రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద మీరు దృష్టి పెడుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాలి అనేది కొంచెం కూడా ఆలోచన మీకు లేని పరిస్థితి మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఆ జడ్పీ చైర్మన్ గారి విషయంలో తీసుకుంటే ఎంత దారుణం అంటే అన్ని విజువల్స్ లో కూడా వాళ్ళు దాడి చేసిన సంఘటన క్లియర్ గా రికార్డ్ అయి ఉన్నా కూడా కనీసం స్పందించకపోవడం ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆవిడైతే ఎంత దారుణం అంటే ఈ హారిక గారి విషయంలో అవ్వచ్చు, ఇప్పుడు రోజా గారి విషయంలో అవ్వచ్చు, కనీసం స్పందించట్లేదు. అదే తెలుగుదేశం పార్టీ మహిళల మీద అయితే సుమోటోగా కేసులు నమోదు చేసేస్తూ ఉండే పరిస్థితి, బహిరంగంగా చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిన్ననే హోమ్ మినిస్టర్ గారు మహిళల మీద ఎవరైనా ఏమైనా వ్యాఖ్యలు చేసినా, మహిళల గురించి తప్పుగా మాట్లాడితే వెంటనే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని చెప్పారు. మరి అమ్మ హోమ్ మినిస్టర్ గారు రోజా గారు ఆవిడ ఒక మాజీ మంత్రి. అలాగే తీసుకుంటే 25 ఏళ్లుగా 25 yearsగా రాజకీయాల్లో ఉండి ప్రజా సమస్యల మీద, మహిళా సమస్యల మీద పోరాటం చేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద మీ ఎమ్మెల్యే అంత దిగజారిపోయి నీచమైన
వ్యాఖ్యలు చేస్తే మీరు ఎందుకు స్పందించట్లేదు హోమ్ మినిస్టర్ గారు అని అడుగుతున్నాను. అంటే ఆవిడ సినిమాల్లో ఉన్నారు కాబట్టి, ఆవిడ సినిమాల్లో నటించారు కాబట్టి ఇంత దారుణంగా చులకన చేసి మాట్లాడతారా? మరి మీ తెలుగుదేశం పార్టీ స్థాపించిందే సినిమా నటుడైన ఎన్టీ రామారావు గారు. అలాగే తీసుకుంటే ఈ రోజు కూడా మీ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా సినిమా నటుడైన బాలకృష్ణ గారు ఉన్నారు. ఇదే కూటమి ప్రభుత్వంలో సినిమా నటుడైన పవన్ కళ్యాణ్ గారు కూడా భాగస్వామిగా ఉండి డిప్యూటీ సీఎంగా ఉండే పరిస్థితి మనం చూసాము. మరి ఇంతమంది సినిమాల్లో నటించే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండి మీరు ఎదురు పార్టీలో ఉన్న మహిళల కోసం, సినిమాల్లో నటించే వాళ్ళ కోసం ఎంత నీచంగా దిగజారిపోయి మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. ఈరోజు నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ సంఘటన గురించి చాలా బాధపడ్డారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే మహిళల మీద ఎవరైనా చెయ్యి వేసినా, మహిళల గురించి తప్పుగా మాట్లాడినా తాట తీస్తానని చెప్పారు. ఆ పవన్ కళ్యాణ్ గారు మరి ఎదురు పార్టీలో ఉన్న మహిళలు కాదా? వాళ్ళు మీకు కనిపించట్లేదా? ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఈ గాలి భానుప్రకాష్ అనే ఎమ్మెల్యే చేస్తూ ఉంటే, మీ కూటంలో వ్యక్తి చేస్తూ ఉంటే మీరు ఎందుకు తాట తీయట్లేదు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే మీరు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల భద్రత అనేది గాలికి వదిలేశారా? ఈ రోజు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే మహిళల మీద దాడులు చేయిస్తున్నారు, మహిళల మీద దాడులు చేస్తున్నారు, మహిళల గురించి నీచంగా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు, మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు, మహిళల్ని హత్యలు చేస్తూ ఉన్నారు, మహిళలకి అత్యాచారాలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఆ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి గురించి తీసుకుంటే ఎంత దారుణం, ఆ రోజు అంత దారుణమైన వ్యాఖ్యలు ఆ రోజు చేస్తే వారం రోజుల్లోనే పోలీసులు ఛార్జ్ షీట్ వేసేసి బెయిల్ వచ్చేలా చేసేశారనమాట. అంటే ఈ ప్రభుత్వానికి, పోలీసులకి మహిళల్ని అవమానించడం అంటే ఎంత సంతోషమో ఆ సంఘటనలోనే మనకు అర్థమవుతూ ఉంది.